ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రానికి తలమానికంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రూపుదిద్దుకోబోతోందని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజ నిక్షేపాల అధ్యయనంపై ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ గా మారుతుందన్నారు. రాబోయే తరాలకు మేలు చేసేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిలుస్తుందన్నారు. డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. తర్వాత సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యేతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల. ప్రారంభోత్సవ, పైలాన్, అంతర్గత రోడ్లు, సభా వేదికను పరిశీలించిన మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. ఎల్లుండి 2వ తారీఖు 2 గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు. ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ జియాలజీ ఉండేది. అట్లాగే ఇంకో చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియో ఫిజిక్స్ కానీ, జియో కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, మైన్స్కి సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతని తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలలు ఆయన కూడా స్టడీ చేయించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విజ్ఞులతోటి, నిపుణులతోటి ఇది అవసరమా, దీంట్లో ఏంటిది, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, మనం పెట్టగలుగుతామా, పెట్టలేమా, అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి, లేదు ఇది సింగరేణికి పురిటిగడ్డ కొత్తగూడెం, ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించారు.